ప్రధాన ఆహార పంటైన వరి సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. వరి నాశించే ఉల్లికోడు, సుడిదోమల నివారణ గురించి నిన్నటి అన్నదాతలో చూశాం కదా. వరి నాశించే మరో ప్రధానమైన పురుగు కాండం తొలుచు పురుగు. నారుమడి దశ నుంచే ఆశించే ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం తప్పనిసరి. ఖరీఫ్ వరిలో కాండం తొలుచు పురుగు నష్టం నివారణ చర్యల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. కాండం తొలిచే పురుగు, దీనినే మొగి పురుగు అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క మొగి పురుగు రెక్కల పురుగులు పసుపు రంగులో కానీ ఎండుగడ్డి రంగులో కానీ మనకు కనిపిస్తాయి. ముందు రెక్కలపై నల్లటి మచ్చ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క తల్లి రెక్కల పురుగులు ఆకుల చివర్ల మీద గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. గుడ్లను కూడా సముదాయాలుగా పెట్టడం అనేది జరుగుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలికి వెళ్ళిపోయి కత్తిరించడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఎట్లా గుర్తించాలంటే ముఖ్యంగా ఆకుల చివర్లలో కానీ కాండం మీద కానీ గుడ్ల సముదాయాలు కనిపిస్తాయి. మనకి పిలక దశలో మొవ్వు చనిపోవడం, అట్లాగే పూత దశలో తెల్లకంకులు ఏర్పడడం అనేది దీనివల్ల కలిగే నష్ట లక్షణాలు. ముఖ్యంగా పోషక యాజమాన్యం సరిగా లేనప్పుడు, సరిగా పోషకాలు అందించినట్లయితే కూడా మొగి పురుగు అనేది ఎక్కువగా ఆశించి అనేది నష్టం చేస్తుంది. దీని నివారణ చర్యలు చూసినట్లయితే ముఖ్యంగా అంతకుముందు పంట అవశేషాలు మనకు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతకుముందు పంట కూడా భూమికి దగ్గరగా కోసినట్లయితే కూడా కొంతవరకు దాన్ని అరికట్టవచ్చు. నారుమడిలో అయితే కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు ఎకరానికి సరిపోయిన నారుమడిలో 800 గ్రాములు అప్లై చేసుకోవాలి. అట్లాగే పిలక దశలో కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, లేదంటే కాటపైటక్లోరైడ్ మందు ఎకరానికి 8 కిలోలు గుళికలు, లేదంటే క్లోరంట నిలిపిన అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు బురద పదంలో చల్లుకోవాలి. అప్పటికి కూడా మనకి పురుగు ఉధృతి గమనించినట్లయితే కాటపైటక్లోరైడ్ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ, ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేసుకోవచ్చు. పూత దశ కంటే ముందు కూడా మనకి చిరుపొట్ట దశలో రెక్కల పురుగులు ఎగురుతున్నట్లు కానీ, గుడ్ల సముదాయాలు కానీ గమనించినట్లయితే క్లోరంట నిలిపిన అనే మందు 0.3 మిల్లీలీటర్లు, అట్లాగే కాటపైటక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క మొగి పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి కాబట్టి అవి ఎకరానికి 3 నుంచి 4 పెట్టుకుని కూడా మనకి ఈ యొక్క మొగి పురుగు ఉధృతిని గమనించి దాన్ని బట్టి మనము సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవచ్చు. ఈ సస్యరక్షణ మందులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ఎండగా ఉన్నప్పుడు ఈ యొక్క సస్యరక్షణ చర్యలు అనేది వాడకూడదు. గుళికలు వాడేటప్పుడు ఏంటంటే మనకి బురద పదంలో ఈ యొక్క గుళికలు అనేది వాడుకోవాలి. సో ఈ విధంగా కొన్ని మనకి సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఈ యొక్క ప్రధానమైన పురుగులు తక్కువగా ఆశించినట్టు చేసి మనం పంటను మంచిగా కాపాడి అధిక దిగుబడులు పొందవచ్చు.